तेलंगाना के जगत्याल केटीआर नगर के रिहायशी ऑटो ड्राइवर रफ़ी की मुश्तबा हालत में मौत, लेकिन इनकी मौत को घर वालों ने कत्ल करार दिया। पुलिस के मुताबिक हफ्ते की रात जब रफ़ी घर नहीं पहुंचे तो इनके घर वाले परेशान हो गए और इन्हें केटीआर नगर में तलाश करने लगे। तलाश के दौरान वो एक ई सेवा सेंटर के करीब बेजान हालत में मिले। रफ़ी के रिश्तेदारों ने इनकी मौत को कुदरती नहीं बल्कि कत्ल करार दिया है। इनकी एक काला का इल्ज़ाम है कि रफ़ी को किसी ने साजिश के तहत कत्ल किया और शवाहिद मिटाने की कोशिश की गई। इन्होंने पुलिस से मुतालबा किया कि मामले की मुकम्मल तहकीकात की जाए और कसूरवारों को गिरफ्तार किया जाए। खानदानी शिकायत पर जगत्याल रूरल पुलिस ने केस दर्ज करके तफ्तीश तेज कर दी है। पुलिस का कहना है कि पोस्टमार्टम रिपोर्ट और मजीद शवाहिद की बुनियाद पर अगली कार्रवाई की जाएगी। 400 కుదబెట్టుకున్నారు అన్నారు 500 ఇమని చెప్పారు మా అక్క ఇచ్చింది ఇడిపించుకొచ్చుకుంది మళ్ళీ ఒక రోజు వచ్చిండు మళ్ళీ ఫోన్ కుదబెట్టిండు పెట్టినాకి షాదా పచ్చి ఏమంటాడు ఫోన్ 300కు నాకు నేను పెట్టుకున్నా కుదా నేను గాంజా పొట్లను తెచ్చుకున్న 500కు ఆంటీ నాకు 500 ఇస్తే నేను పరి నాకు ఫోన్ తెచ్చిస్తా అన్నాడు అన్నకైతే 500 పోతావా అని నా కొడుకుని తిట్టినాం చేసినాం రాఫే గాని ఆ 500 ఇస్తే ఫోన్ తెచ్చిచ్చిండు షాదాబ్ గాడు తెచ్చిచ్చిండు అయిపోయింది మళ్ళా తెల్లారి తీసుకుపోయి 400 పెట్టినాక మళ్ళీ నిన్నటి దాకా కనిపించగా 8 గంటలకు తానం చేసి 4 గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళిండు అడ్డ మీదకి వెళ్ళి 8 గంటలకు పోయిండట అలా నాన్న చూసి ఫోన్ చేసిండు ఇలా రంజాన్ నెల మళ్ళీ నీ కొడుకు ఎట్టను ఓతుడు తాగతందుకంటే పిలుచుకొచ్చుకుంటానేది మా అక్క తెల్లని దాకా దొరికే మొత్తం లెంకులాడే ఊరంతా దొరకలేదు అడ్డ కింద చంపి పడేసి వెళ్ళిపోయారు 3-4 కలిసి చంపి పడేసిపోయారు నా కొడుకు నాయన దయచేసి నాయన చేయరి మాకు మా అక్కకు ఒక్క కొడుకు అనిపిస్తుంది దానికి మాట్లాడరాదు చంపేసిర్రు వారం రోజు 15 రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి చంపుతాన్నారు చంపిర్రు మీరు దయచేసి చర్య తీసుకొని న్యాయం చేయరు ప్రతి ఒక్కలకు వందనాలు చెప్పుకుంటే మొక్కుతున్నారు అక్కకి న్యాయం చేస్తారు ప్యాక్ ఆడతారు తాగుతారు అక్కడే కూర్చొని ఓ గిద్ద పోరగాలు సార్ గాథ తాగుడు ఎక్కడ అంటలు అబ్బే పూరి బాధతో చెప్పిండాడు నా ముందటికి వచ్చి చెప్పిండు నా కొడుకు ఎంత పెట్టాడు ఫోను మా చిన్న బిడ్డ ఫోన్ తీసుకుపోయిండాడు దొంగతనంగా నా కొడుకే తీసుకుపోయిండు మా అక్క కొడుకు 300కి పెట్టుకున్నా నేను 500 పొట్లను తెచ్చుకున్నా మీరు 500 ఇస్తే మీ ఫోన్ తెచ్చిస్తా అన్నాడు సాదబ్ గారు గాజా గురించి ప్యాకెట్ ఉంటదట 500కి ప్యాకెట్ నా ప్యాకెట్ కి నేను గుదబెట్టి తెచ్చుకున్నా నాకు గాజా దాలో అలవాటు ఉందా అంటే నాకు హీరి 500 మీ ఫోన్ తెచ్చిస్తా అన్నాడు బాధతో ముందట ఒప్పిస్తా సార్ అబద్ధం కాదు ఇది మా ఇంటికి వచ్చి